అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. నార్త్ సౌత్ డివైడ్, ఉత్తర భారతం దక్షిణ భారతం, అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. జయకేతనం పేరుతోటి జనసేన నిన్న పిఠాపురంలో 12వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంది. చాలా వేడిగా జరిగింది, చాలా భారీగా జనం వచ్చారు, చాలా ఉత్సాహంగా నాయకులు పాల్గొన్నారు. ఇట్స్ ఏ లెజిటిమేట్ సెలబ్రేషన్ ఫర్ జనసేన. ఎందుకంటే 11 ఏళ్ల పాటు అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఇవాళ ఒక స్థాయికి వచ్చింది జనసేన. ఆ మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ప్లీనరీ జరిగింది. సాధించిన విషయాన్ని తలుచుకుంటూ జనసేన ఈ విధంగా ప్లీనరీ చేసుకోవడం బాగానే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సభలో పార్టీకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి ఏ రకమైన దిశానిర్దేశం చేశాడు అని కనుక ప్రశ్న అడిగితే దానికి సమాధానం అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎక్కడ కనిపించాల. నేను నిన్ననే పాయింట్అవుట్ చేశాను, ఇప్పటివరకు జరిగిన ప్రయాణం, ఇవాళ వాళ్ళు చేరుకున్నటువంటి మొదటి మైలురాయి, ఇవి చెప్పుకోదగ్గవి, అందులో సందేహం లేదు. అయితే జనసేన పార్టీ ఇవాళ ఒక క్రాస్ రోడ్స్లోకి అడుగు పెట్టబోతోంది. వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రశ్న ఇవాళ జనసేన పార్టీ ముందుంది. కూటమిలో భాగస్వామిగా ఆ పార్టీ ప్రస్తుతం ఉంది. భాగస్వామిగా కొనసాగితే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకొని భవిష్యత్తులో ఉంటే ఎట్లా ఉంటుంది? లేదా ఒంటరిగానే ఆంధ్రప్రదేశ్లో పవర్ని క్యాప్చర్ చేయాలి, ముఖ్యమంత్రి స్థానాన్ని సాధించాలి అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఏ రకమైన ఆలోచనతోటి జనసేన ఉంది, జనసేన ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. దానికి సంబంధించిన దిశానిర్దేశం నిన్న జరిగినటువంటి ప్లీనరీలో ఎక్కడా లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం, అధికారాన్ని పంచుకుంటున్నాం, దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి పార్టీకి, అంతవరకు బాగానే ఉంది. అయితే కూటమిలో సెకండ్ పార్ట్నర్గానే కొనసాగే ఉద్దేశం ఉందా, లేదు జనసేన ఇండిపెండెంట్గా ఒక పార్టీగా ఎదగాలనుకుంటుందా, అందుకోసం మరికొంతకాలం పాటు కూటమిలో భాగస్వామిగా కొనసాగితేనే మంచిదని చెప్పి అనుకుంటున్నారా? వీటికి సంబంధించి స్పష్టమైనటువంటి వే ఫార్వర్డ్ అనేది ఏమి పవన్ కళ్యాణ్ మాట్లాడాల. ఆ పార్టీలో ఆయన తప్పితే ఇంకెవరో మాట్లాడడానికి అవకాశం కూడా లేదు ఆ విషయాల గురించి. పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడాడు, చాలా అంశాల గురించి మాట్లాడాడు, ఎప్పట్లాగానే ఆవేశపూరితంగా డ్రామాటిక్ ఫ్లరిష్ తోటి మాట్లాడాడు, ఉత్తేజితంగానే మాట్లాడాడు. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో ఎప్పట్లాగానే కొంత డిస్కనెక్ట్ ఉంది. అంటే వేర్వేరే అంశాలని తీసుకొచ్చి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, వాటి కనెక్ట్ వెంటనే అర్థం కాదు. ఎలాగంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సైద్ధాంతిక బలాన్ని ఎంచుకున్నా అని అన్నాడు ఆయన. అంటే వేరే పార్టీలాగా వైలెన్సో, గోండాయిజం చేసో, మరో రకంగానో అధికారాన్ని సాధించాలని చెప్పి అనుకోలేదు. కరెక్ట్ అంతవరకు. అయితే ఈ సైద్ధాంతిక బలం ఏంటి, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏమిటి, ప్రజాసేవ కోసమే జనసేన ఉంది అనేది ఒక జనరిక్ స్టేట్మెంట్. అది పార్టీ సిద్ధాంతం కాదు ఏ పార్టీకి కూడా. ఇవాళ చాలా రీజనల్ పార్టీస్ స్పష్టమైన సిద్ధాంతాలు లేకుండా ఉన్నాయి. యాక్చువల్గా రీజనల్ పార్టీస్ ప్రారంభమైనప్పుడు, ఎస్పెషల్లీ తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు స్టార్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనప్పుడు సిద్ధాంతపరమైన పునాది చాలా బలంగా ఉండేది. అక్కడ తమిళనాడులో, ఇక్కడ ఆంధ్రాలో సినిమా గ్లామర్ కొంత పనిచేసినా కూడా సిద్ధాంత బలం కారణంగానే ఆ పార్టీలు తర్వాత విజయం సాధించినాయి. కానీ నెమ్మదిగా రీజనల్ పార్టీస్లో ఆ సైద్ధాంతిక పునాదులు లోపించినాయి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చాలా స్పష్టమైన సిద్ధాంతాలు ఉండేవి, అవి ఇప్పుడు చాలా డైల్యూట్ అయిపోయినాయి. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ అంటే సమాఖ్య వ్యవస్థ కోసం నిలబడింది అనేది చాలా స్పష్టత ఉండేది. రాష్ట్రాలకి అటానమీ ఉండాలి, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, ప్రాంతీయ భాషలకి చాలా ప్రాధాన్యత ఉండాలి, పరిపాలనలో తెలుగు భాషే ఉండాలి, రాజకీయాలని సామాన్యులకి చేరువుగా తీసుకురావాలి. వీటిలో చాలా విషయాల్లో నిజానికి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కొంతమేరకి విజయం సాధించింది. రాజకీయాలు అంతకుముందు కొద్దిమంది ధనవంతులు లేక కొన్ని ఫ్యామిలీస్కి మాత్రమే పరిమితం అయి ఉండేవి 80వ దశకం ముందు వరకు కూడా. 80వ దశకం తర్వాతే ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటి అని సామాన్య ప్రజలకు తెలిసింది. అంతకుముందు ఎమ్మెల్యేలని, ఎంపీలని జనం చూసేవాళ్ళు కూడా కాదు. అదేవిధంగా తమిళనాడులో కూడా డిఎంకే వచ్చినప్పుడు గణనీయమైన మార్పులు వచ్చినాయి సమాజంలో. కానీ ఆ తర్వాత వచ్చిన పార్టీలు ఆ రకమైన ఫండమెంటల్స్ని మార్చడంలో పెద్దగా పాత్ర వహించాల. టీఆర్ఎస్ పార్టీ వచ్చింది తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొట్టేంత వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి ఆ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏమీ లేదు. అట్లాగని ఇవాళ జనసేన పార్టీ యొక్క ప్రధాన సిద్ధాంతం ఏంటి? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ లెఫ్టిస్టా, రైటిస్టా? రైటిస్టు, లెఫ్టిస్టు అని చెప్పకపోయినా వాటిల్లో ఏ సిద్ధాంతాలకి ఆయన ఐడియాలజీ దగ్గరగా ఉంది
అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి తన సిద్ధాంతాల గురించి పత్రికలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. ఒక ఆంగ్ల పత్రికలో కాదు, చాలా పత్రికల్లో వచ్చింది. నేను కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను గతంలో. అదేంటంటే పవన్ కళ్యాణ్ చేంజ్డ్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అని చెప్పి రాస్తున్నారు అంటూ దానికి సమర్థనగా పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, ఎంజే అక్బర్ మతతత్వ భారతీయ జనతా పార్టీ అని చెప్పి పుస్తకాలు రాశాడు గతంలో, ఆ తర్వాత ఆయన భాజపా ఎంపీ కాలేదా అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ జస్టిఫికేషన్ అదేనా? ఎంజే అక్బర్ భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఎంపీ అయ్యాడు, మినిస్టర్ కూడా అయ్యాడు, ఆ తర్వాత కనుమరుగైపోయాడు ఈ మధ్యకాలంలో. పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను మార్చుకోవడానికి ప్రాతిపదిక ఎంజే అక్బర్ కాదు కదా. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడంటే సనాతన ధర్మం అని చెప్పి ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నాడని అందరూ రాస్తున్నారు. కాబట్టి సనాతన ధర్మం అనేది నేను ఇప్పుడు కొత్తగా ఆచరించడం వల్ల నా రక్తంలోనే ఉంది అన్నాడు. బాగానే ఉంది. సనాతన ధర్మం రక్తంలోనే ఉన్నప్పుడు చే గువేరా లాంటి వాళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది చాలామంది ప్రశ్న. చే గువేరా ఇటువంటి ధర్మాలకి పూర్తిగా వ్యతిరేకి, అసలు మతానికే వ్యతిరేకి. కమ్యూనిస్ట్ నియంతృత్వం ఉండాలి దేశాల్లో అని మనస వాచ కర్మణ నమ్మిన వ్యక్తి. ఆ సిద్ధాంతం మంచిదా కాదా అనేది పక్కన పెడితే చే గువేరా అందుకోసం త్రికరణ శుద్ధిగా పనిచేశాడు. నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే, నేను చే గువేరా అనే అతన్ని ఎందుకు ఇష్టపడ్డానంటే అతను డాక్టరు, కానీ తన్ని ఆ వైద్య వృత్తిని వదిలి తర్వాత విప్లవకారుడయ్యాడు, అందువల్ల చే గువేరాని ఇష్టపడ్డాను. చే గువేరాని ఇష్టపడడంలో తప్పేం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చే గువేరా ఐడియాలజీతోటి మనం ఏకీభవించినా ఏకీభవించకపోయినా అతను తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలొడ్డి పోరాడాడు. అయితే చే గువేరాని నా ఐడియాలజీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను కనుక ఎంపిక చేసుకుంటే అప్పుడు సనాతన ధర్మాన్ని నమ్మటానికి వీల్లేదు, అప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. చే గువేరాని పవన్ కళ్యాణ్ ఊరికి అభిమానించాల, తన పార్టీకి తన ఐడియాలజీకి ఒక రకమైన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నాడు కొన్నాళ్ల పాటు. ఆ నేపథ్యంలోనే ఆయన సిపిఐ సిపిఎం వాళ్ళతోటి పొత్తు కూడా పెట్టుకున్నాడు 2019లో. తెలుగుదేశం పార్టీ పెట్టుకోలేదా? కొన్నిసార్లు వాళ్ళు సిపిఐ సిపిఎం తోటి, కొన్నిసార్లు బీజేపీ తోటి ఇట్లా రకరకాలుగా పెట్టుకున్నారు కదా అనే ప్రశ్న రావచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దానికి సైద్ధాంతిక పునాది చాలా బలంగా ఉండేది, తర్వాత డైల్యూట్ అయిపోయింది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత టీడీపీ యొక్క సైద్ధాంతిక పునాదులు పౌళ్ళవారిని, అందులో సందేహం లేదు. అదే మార్గంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పయనిస్తున్నాడా అనేది ప్రశ్న. ఇంకో సందర్భంలో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఏమన్నాడంటే, ఉత్తరాది దక్షిణాది అని చెప్పి భేదాభిప్రాయాలు తీసుకొస్తే ఊరుకోను, నాలాంటి వాళ్ళు కోట్లాది మంది బయటకు వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాడతారు అన్నట్టుగా మాట్లాడాడు. గమ్మత్తు ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో ఒకసారి చాలామంది మర్చిపోయి ఉంటారు, బహుశా 2018-19 టైంలో అనుకుంటాను, ఉత్తరాది ఆధిపత్యం మీద చాలా ఆవేశపూర్తిగా మాట్లాడాడు. ఆ వీడియోలు ఇప్పటికే ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్ళాడంటే, అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది, వాళ్ళు అనిల్ కుమార్ సింఘాల్ అనే ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టారు టీటీడీకి. అతను ఐఏఎస్ ఆఫీసరు, చాలామంది లాగానే అతను వేశారు. ఒక ఉత్తరాది ఆఫీసర్ని వేస్తారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తెలుగు వాడు మాత్రమే ఉండాలి, అంటే తెలుగు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే ఉండాలి అనేది ఆనాడు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్. నేను అప్పుడు కూడా దాన్ని ఖండించాను. యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్కి కులం మతం ప్రాంతం ఏమీ ఉండవు. అనిల్ కుమార్ సింఘాల్ మంచివాడా కాదా అనేది ప్రాతిపదిక, కానీ అతను మంచి అడ్మినిస్ట్రేటరా కాదా అనేది, అవినీతిపరుడా కాదా అనేది ప్రాతిపదికగా ఉండాలి. కానీ అతను ఉత్తరాది వాడు అయితే అతని కేడర్ ఆంధ్రప్రదేశ్, అతను ఆంధ్రప్రదేశ్లోనే తన జీవితకాలం పనిచేస్తాడు. అటువంటి వ్యక్తికి టీటీడీ ఈవోగా ఇవ్వకూడదు అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు గారు అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు. నేను నా అభిప్రాయం వ్యక్తం చేశాను. అంటే మీకు ఉత్తరాది ప్రాబల్యం బలంగా ఉండాలి, ఎందుకంటే మిగతా కంట్రీని కంట్రోల్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాలు మీకు ఎప్పుడు చిన్న చూపుగా బానిసలుగా ఉండాలి. ఇదేనా మీ ఆలోచన విధానం? నాకైతే అదే కనిపిస్తుంది. ఇక్కడ దక్షిణాది ప్రజలు ఎక్కువ మంది మేధావులు కూడా ఇదే కనిపిస్తుంది. వాళ్ళందరి తరపు నేను మీకు ఈ మీడియా ముఖంగా ఈ మాట చెప్తున్నాను. మీకు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా? మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? రోడ్ల మీదకి రావాలా మేము? మరి ఆనాడేమో ఉత్తరాది ఆధిపత్యం గురించి అంత ఆవేశపూరితంగా మాట్లాడి, ఇవాళ ఉత్తరాది దక్షిణాది అని చెప్పి తంపులు తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అనడం అంటే, ఆ జర్నీ గురించి మాట్లాడవచ్చు ఆయన. నేను గతంలో ఇట్లా అనుకున్నాను, అది కరెక్ట్ కాదని ఇప్పుడు అనుకుంటున్నాను. అందులో తప్పేం లేదు, మనం ఎప్పుడు అభిప్రాయాలు మార్చుకుంటాం. కానీ ఆ రకమైన రెక్టిఫికేషన్ ఏమీ కనిపించదు. గతంలో ఈ అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు అనుభవం వల్ల, ఆలోచన వల్ల నా అభిప్రాయాలను మార్చుకున్నాను అని ఎవరైనా చెప్పొచ్చు, ఏ నాయకుడైనా తప్పేం లేదు.
మనుషులు అన్నవాళ్ళు మార్చుకుంటారు అభిప్రాయాలు, తప్పేం లేదు. కానీ దానికి కారణం చెప్పాలి, ఆ జర్నీని వివరించాలి. ఇంతకుముందు ఇట్లా అనుకున్నాను, ఇప్పుడు ఇట్లా అనుకున్నాను. హిందీ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. దాని మీద ఎప్పటిలాగానే ప్రకాష్ రాజ్ రియాక్ట్ కూడా అయ్యాడు. హిందీ భాష గురించి డిఎంకే వాళ్ళు ఈ మధ్య వ్యతిరేకంగా మాట్లాడుతూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దాని మీద ప్రకాష్ రాజ్ ఏమని ట్వీట్ చేశాడంటే, అంటే దాని మీద కాదు, పవన్ కళ్యాణ్ అన్న మాటల మీద మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని రాశాడు. అంటే ఏదైనా టీచ్ చేయడానికి రాస్తూ ఉంటాడు అనుకోండి. మొత్తానికి హిందీ గురించి, ఉత్తరాది దక్షిణాది గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు గతంలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలకి భిన్నంగా ఉన్నాయి అనేది పాయింట్ ఇక్కడ. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా మేము నిలబెట్టాం అని ఒక మాట అన్నాడు పవన్. దాని మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత అసంతృప్తి కలిగింది. తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ నిలబెట్టడం ఏంటి అని. ఏదో దురుద్దేశంతో ఆయన ఆ మాట అనలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అంటే ఒక కీలకమైన సందర్భంలో ఒక పాత్ర పోషించాం అనేది పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్న విషయం అంతవరకు కరెక్టే. అయితే లిటరల్గా జనసేన పార్టీ లేక పవన్ కళ్యాణ్ టీడీపీని నిలబెట్టాడు లేక టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కారణం అని చెప్పడానికి వీల్లేదు. ఒక డిఫరెన్స్ గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ 135 సీట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఫామ్ చేయడానికి అవసరమైన సీట్లు 90 సీట్లు వస్తే చాలు, 90 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు. అట్లాంటిది 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరి మీద ఆధారపడక్కర్లా. అయితే 135 మంది ఎమ్మెల్యేలు రావడంలో కూటమిగా ఏర్పడడం అనేది కాంట్రిబ్యూట్ చేసింది, అందులో సందేహం లేదు. అయితే కనీసం 90 కూడా రాకుండా ఉంటాయా ఒంటరిగా పోటీ చేస్తే అనేదే ప్రశ్న. ఈ కూటమి ఏర్పాటు వల్ల అందరికీ లాభం జరిగింది. ఉదాహరణకి బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మామూలుగా రావడం సాధ్యమేనా? అలాగే జనసేన 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మందిని పోటీకి నిలబడితే 21 మంది గెలవడం ఆన్ ఇట్స్ ఓన్ జరిగే పనేనా? కాబట్టి కూటమి ఏర్పాటు అందరికీ ఉపయోగపడింది. కాబట్టి ఏ ఒక్కరో మరొకరిని రక్షించారనో నిలబెట్టారనో లిటరల్గా అనుకోవడానికి వీల్లేదు. ఈ సందర్భంలో నాగబాబు మాట్లాడిన మాటలు కూడా కొంత కాంట్రవర్షియల్ అయినాయి. ఏమన్నాడు ఆయన? పవన్ పిఠాపురంలో విజయం సాధించడానికి 2 కారణాలు. ఒకటేమో జనసేనాని పవన్ అయితే, రెండోది పిఠాపురం ఓటర్లు, పౌరులు, జన సైనికులు అంటూ ఈ 2 లేకుంటే మేము ఎంత చేసినా ఉపయోగం ఉండేది కాదు. మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ విజయానికి నేనే దోహదపడ్డాను అని అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు వ్యాఖ్యానించారు. క్లియర్గా నాగబాబు పిఠాపురం వర్మ గురించి మాట్లాడతాడు ఇక్కడ, అదే రెఫరెన్స్. ఎందుకంటే మాలో ఎవరైనా ఆ మాట అంటే కరెక్ట్ కాదు అనడం వరకు ఓకే, ఇంకెవరైనా సరే అనే మాట ఎందుకు అన్నాడంటే పిఠాపురం వర్మ గురించి. మరి వర్మ నేను లేకపోతే ఇక్కడ పవన్ గెలిచేవాడు కాదు అనే మాట అన్నాడా ఎక్కడైనా? నాకు తెలిసైతే అనలేదు. అయితే ఈ మధ్య ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి టైంలో ఈ పిఠాపురం వర్మకి ఇచ్చి ఉండాల్సింది అనేది ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు చాలామంది అభిప్రాయపడ్డారు. అది సందర్భం. నాగబాబు ఈ విధంగా మాట్లాడడం నా ఉద్దేశంలో టోటల్లీ అన్నెసరీ. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని, కూటమిని గెలిపించాలి అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. సో అది ఏ ఒక్కరి ఘనత కూడా కాదు. అది చంద్రబాబు నాయుడు ఘనత కాదు, పవన్ కళ్యాణ్ ఘనత కాదు, నరేంద్ర మోదీ ఘనత కాదు. అనేక పరిస్థితులు కలిసి వచ్చినాయి దానికి. కాబట్టి ఏ విషయంలోనైనా ఇంక్లూడింగ్ పిఠాపురం ఎవరిది ఏమీ లేదు అనేటువంటి మాట మాట్లాడాల్సిన అవసరం లేదు.